భూమిని అందరి సమస్తాన్ని సృజించిన దేవునికి మరియు బిఓ యూనివర్సిటీ క్రైస్తవంగా అపోస్తుల కోసం గళం విప్పుతానికి ఆత్మల దేవుని నడిపిస్తున్న ప్రసన్న రెడ్డి గారికి వందనాలు. జనార్దన్ అడుగుతుంది వయసు 26 పేదపరం వీడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14, మొదటి తిమోతి 2:4 రాయబడిన సందర్భాలు. ఆత్మానుభవం లేకుండా ఆత్మజ్ఞానాన్ని వివేచింపకూడదా? బైబిల్ని పరిశీలించడానికి ఆత్మానుభవం కావాలి, లేదంటే ఆత్మజ్ఞానం కావాలా? రెండింటి మధ్య వ్యత్యాసం ఇది చెప్పామా లేదా? ఏమో చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే సరే నాన్న, ఏంటి రెండిట్ల మధ్య ఉన్న తేడా అంటే ఆత్మానుభవం లేకుండా ఆత్మజ్ఞానాన్ని వివేచింపకూడదా అంటే ఏముంది? మొదటి కొరింథీ 2:14 చూడండి, విప్పు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ఏముంది అక్కడ? ప్రకృతి సంబంధి అయిన వాడు మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపగలడు. అంటే ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మానుభవం కావాలి. ఆత్మానుభవం అంటే ఏంటి? సత్యాన్ని మాత్రమే అంగీకరించేవాళ్ళు. ఇందాక మీకు చెప్పాను చూసారా, మనలోని క్రైస్తవ బోధకులు ఆ జ్యోతిష్యుల సంగతి వదిలేయండి, హైందవుల్లో మనకి ఎందుకు వాళ్ళు గొడవ. క్రైస్తవులు ఉండి వీళ్ళు ఎందుకు జ్యోతిష్యం చెప్పేయడం, ఖచ్చితంగా కారు వస్తుందని ఎందుకు చెప్పేయడం? నువ్వు చెప్తే చెప్పు, అది నా అభిప్రాయం చెప్పుకోవచ్చు కదా. ఏమండి, మరలా అది దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎందుకండి చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కన్ఫర్మ్గా తెలిస్తే చెప్పు, అంతేగాని 50-50 అన్నట్లుగా. ఏమండి, అయితే అమీరుడి పెళ్ళి లేదంటే గులాబుడి పెళ్ళి అన్నట్టుగా అటు ఇటుగా రెండు పక్కల మాట్లాడడం ఎందుకు? ఇది గెలిచాడు అనుకోండి, నిజంగా అనుకోకుండా కారు వచ్చేసింది అనుకోండి, అప్పుడు అంటే చూసావు పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పింది గొప్ప అని చెప్తారు. మరి ఇప్పుడు ఓడిపోతే పరిశుద్ధాత్మ దేవునికి అవమానం. అదిగోరా మీ దేవుడు ఇలాగే చెప్పాడు అంటే మీరు దేవుని దూషణ పాలు చేస్తున్నారు అని దేవుడు నీతో చెప్పాడా? ఇప్పుడు ఎందుకు చెప్తాడు ఆయన? ఆయనకి ఏం అవసరం? అధికారాలు ఆయన మారుస్తాడు. ఏమండి, తెలంగాణలోని బీఆర్ఎస్ని తీసేసి కాంగ్రెస్ను కూర్చోబెట్టారని దేవుడు డిసైడ్ అయినప్పుడు ఆత్మ ద్వారా నువ్వేవాడు మధ్యలో దూరి చెప్పడానికి ఖచ్చితంగా వచ్చేస్తున్నదని అంటే ఇవన్నీ కూడా ఆత్మానుభవం లేని వాళ్ళు అంటారు, శరీర సంబంధమైన వాళ్ళు వీళ్ళు. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ 14 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు, వాడికి అర్థం కావు, అవి అతని వెర్రితనముగా ఉన్నవి. ఆ చుట్టూ ఉన్న జనం ఎలా హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం, ఆయనకు ఆత్మ వచ్చేసింది చెప్పేశాడు భవిష్యత్తు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇప్పుడు ఈ విషయాలు మనం వాళ్ళు గ్రహిస్తారా? అక్కడికి వెళ్ళి రోమన్ క్యాథలిక్స్ చెప్తే గ్రహిస్తారా? ఇక్కడికి వెళ్ళి ఈ క్రైస్తవుల్లోని భేదాభిప్రాయాలు పుట్టించి ఆత్మ పేరట పరిశుద్ధాత్మ పేరట అబద్ధాలను ప్రవచించే వీళ్ళ కోసం చెప్తే క్రైస్తవులు నమ్ముతారా? నమ్మరు. ఇంకా వాళ్ళనే కొలుస్తారు, వాళ్ళ చుట్టూ తిరుగుతారు, వాళ్ళకే కానుకలు పంపుతారు. ఏమండి, వాళ్ళు చెప్పిందే సత్యం అని అంగీకరిస్తారు. కొన్ని కానుకలు ఇస్తే ఇచ్చుకునేవాడు, మనకు అనవసరం. కానీ ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవద్దా? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎలా? బైబిల్లో ఉన్నది ఎవరు చెబుతున్నారు అనేది వీళ్ళు గ్రహించరా? అంటే వీళ్ళంతా శరీర సంబంధులా ఆత్మ సంబంధులా? శరీర సంబంధులే. ఎందుకంటే వాళ్ళకి యుగ సంబంధమైన దేవత అంటాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 2:14 ఏమైందట? యుగ సంబంధమైన దేవత అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక క్షమించండి 4వ అధ్యాయం 4వ వచనం దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత. అంటే ఈ యుగానికి ఒక దేవత ఉందా? మరి వీళ్ళతో జ్యోతిష్యం చెప్పించేది ఆ దేవతే, వీళ్ళతో మరియమ్మను కొలిపించేది ఆ దేవతే, ఏమండి కుల ప్రాతిపదిక మీద ఓట్లు వేయించేది ఆ దేవతే, ఒకళ్ళొకళ్ళు నరుక్కునేటట్టు చేసేది ఆ దేవతే. యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము. వాళ్ళంతా అవిశ్వాసులు. వాళ్ళు అనుకున్నారు గుడికి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం, మోకరించి ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, సభలకు హాజరవుతున్నాం, లక్షల కొలది. వాళ్ళంతా ఎవరన్నారు ఆత్మ సంబంధులని? వాళ్ళంతా ఆత్మ సంబంధులా? ఎవరన్నారు ఆత్మ సంబంధులని? వాడు గ్రుడ్డోళ్ళతో పాటు ఇంకోటి తెలుసు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు. అసలు విశ్వాసమే లేనివారు. అవిశ్వాసి అంటే ఏంటి? నమ్మలేని వాడు అని అర్థం. మరి వీళ్ళందరూ ఏమనాలి చెప్పండి? వీళ్ళంతా నమ్మకం లేనివారు, పరిశుద్ధాత్మ దేవుని నమ్మని వాళ్ళు. మళ్ళీ మనల్ని అంటారు తిరిగి, మన మీద మోపిన నేరం ఏంటి? వీళ్ళు ఉన్నారు చూడండి అండి, క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ అసలు పరిశుద్ధాత్మను ఒప్పుకోరండి. ఏమండి, మన గుంటూరు వెళ్ళారు, ఆ గుంటూరులో గోలంతా అదేనండి. మనమట ఆత్మను ఒప్పుకోమట. ఎవరన్నారండి పరిశుద్ధాత్మను ఒప్పుకోమని? మనం పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎన్ని మంచి సంగతులు చెప్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుని శక్తి స్వభావాలు ఏంటో మనం చెప్తున్నాం.
పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులేంటో మనం చెప్తున్నాం, మనం అంగీకరించవచ్చు. అంటే చూసారా, వాళ్ళు గుడ్డు వాళ్ళు ఏంటి తిరిగి మళ్ళీ గుడ్డోళ్ళు అన్నా నీకే కళ్ళు లేవురా అని. ముందు వాళ్ళకి ఒకటి కనపట్లేదు సరిగ్గా. ఏమండి, కళ్ళును మనతో చెప్తున్నాడు గుడ్డోడు, ఒరే నీ కళ్ళు లేవురా అని. అప్పుడు మనమేమన్నా లేరు, పోరా నాకు కళ్ళు బాగానే కనబడుతుంది, ముందు నువ్వు పోయి నీకే కనబట్టలేదు, పోరా గోతులోకి పోతావని. ఎందుకంటే గుడ్డితనం కలుగు చేసింది అది. అందరూ కట్టుకట్టుకుపోతున్నారు. ఏంటి ప్రభు ఎంతమంది పోతున్నారు, బాధ ఒకసారి అనిపిస్తుంటుందండి. ప్రభు ఏంటి ప్రభు ఇన్ని లక్షల మంది, ఏంటి ఎంతమంది అబద్ధాన్ని నమ్ముతున్నారంటే దేవుడు ఒక సమాధానం చెప్పాడండి బైబిల్లో. చూస్తారా మాట, నేను చాలాసార్లు బాధపడిపోతుండేవాడిని. ఏంటి ఇంతమంది అబద్ధాన్ని నమ్ముతారేంటి, మనం ఎంత నిజం చెప్తుంటే నమ్మరేంటి? బైబిల్ని తీసి ప్రతి పదానికి రెఫరెన్స్ చూపించి, అర్థం చూపించి, భావం చూపించి ఇది నిజమరా నమ్మండి అంటే నమ్మరండి. ఎందుకు నమ్మరో తెలుసా? దెస్సలోనికలు రాసిన పత్రిక చూడండి. దెస్సలోనికలకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు, వాళ్ళు ఎవరట? నశించిపోతున్నారట. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై, వాళ్ళు రక్షణ పొందడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. అంటే వాక్యం బైబిల్లోని నిజాలని వాళ్ళు అవలంబింపకపోవటం అంటే చెయ్యకపోవటం. ఇప్పుడు మనం చెప్పామా, అమ్మ మరియమ్మని ఆరాధించకూడదు తల్లి, యేసుప్రభువే తండ్రిని ఆరాధించాడు, మనం అంతా తండ్రిని ఆరాధించాలి అన్నది సత్యం, బైబిల్లో ఉన్నది. ఏమండి, దానికి బైబిల్లో రెఫరెన్స్లన్నీ మనం చూపించాం. వాళ్ళు అనుకోవడానికి బేస్ కూడా బైబిల్లో ఏమీ లేదు. ఇన్ని చూపించినా సత్యమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాళ్ళు చెయ్యరు. మీరు కరపత్రాలు పంచండి, మైక్ పట్టుకొని చెప్పండి, వాళ్ళు కూర్చోబెట్టి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి అమ్మా, రెఫరెన్స్ చూపించి చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాణి రాక, అపవాది రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. అబద్ధానికి ఏముంటుందట? అబ్బో, అబద్ధానికి చాలా బలం అట. అబద్ధ విషయమైన సమస్త బలం, ఫుల్ ఫోర్స్. మా భక్తుడు, మా ప్రసంగికుడు, మా ఆత్మ ఆవాహం కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు ఆయనతోని, తెలంగాణలో ఎవరు గెలుస్తారో చెప్పేశాడు పబ్లిక్గా. నువ్వు నమ్మావు, ఓకే, అప్పటి వరకు నమ్మావు. మరి అబద్ధం అయిపోయింది ఎలా? దానికి రెఫరెన్స్ ఏంటి? మరి ఏమంటే మరి మీ బోధకుడు ఇలా చెప్పాడు కదా, ఏమండి, ఆ సంఘంలోని చిన్న బోధకుడు మొదలుకొని 1000 మంది వెంబడించే పెద్ద బోధకుల వరకు మరి ఏమయ్యా అబద్ధాలు చెప్పారు కదా. మరి వాళ్ళు అడగరా నిలదీసి? ఏమండి, మరి అడిగిన వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలీదు, వీళ్ళు ఎలాగ అంగీకరిస్తారో తెలీదు, దానికి ఎలా మేకప్ కొడతారో మనకు తెలీదు. వాళ్ళు మాత్రం వదలరు, అది తప్పని మాత్రం ఒప్పుకోరు. మన నిజం చెప్తే మాత్రం మీరంతా ఆత్మ లేని వాళ్ళు, మీరంతా క్రీస్తు విరోధులు. అదే మనకు ముద్ర, క్రీస్తు విరోధులు అవటం. మనం ఇంత క్రీస్తు కోసం సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తుంటే మనమే క్రీస్తు విరోధులు. కనుక వాడు ఏం చేస్తారట, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ, వండర్స్, గొప్ప గొప్ప వండర్స్ చేస్తున్నారటండి, మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసం. వాళ్ళు ఏముంటుందట, మోసముతోనూ నశించుచున్న వారిట. అతని చుట్టూ ఉన్నవాళ్ళు, ఆ మాటలు నమ్ముతున్న వాళ్ళు, దాన్ని అంగీకరిస్తున్న వాళ్ళు, ఈయనే గొప్ప ప్రసంగికుడని అంగీకరిస్తున్న వాళ్ళందరూ కూడా ఏటట, ఏమండి, నశించుచున్నవారు వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. సాతానట బహు బలముగా. వీళ్ళేమంటారు మళ్ళీ రెఫరెన్సు, అందులో పోస్టర్లో ప్యాంప్లెట్లు ఏమిస్తే తెలుసా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బహు బలముగా వాడబడుతున్న దైవజనులట. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వాడుకుంటున్నావా? ఆ మాటలేంట్రా, వాడుకోవడం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడట. దేనికి వాడుకుంటున్నాడు? కారు వచ్చేస్తుంది అని చెప్పడానిక? ఎందుకంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తారు. లేదండి అతని చుట్టూ 1000 మంది 1,00,000 మంది జనాన్ని బట్టి ఓటేయకు, సత్యాన్ని బట్టి ఓటేయి, నిజాన్ని బట్టి చెప్పు. సంఘంలో నిలబడి చెప్తాడు, నాకు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు, లేదంటే నాకు శబ్దం వినిపించాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పేరు వాడుకోవడం తప్పు. ఆయన ఎవరు నీకు చెప్పలేదు, నువ్వే తప్పు చెప్పావు. అది మనిషి చేసిన తప్పు. దానికి ఈ నమ్మలేని సన్నాసులు, క్రీస్తు విరోధులైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దాన్ని
ఊరే అది మనిషి చేసిన తప్పురా, బైబిల్ చెప్పిన తప్పు కాదురా, పరిశుద్ధాత్మను ఎందుకురా అంటావు, యేసుప్రభుని ఎందుకురా నిందిస్తావు, బైబిల్ని ఎందుకురా నిందిస్తావు అని మనం అడగాలి. అడిగితే ముందేమంటారు, ముందు మీ వాళ్ళని సరి చేసుకోండి అయ్యా అంటాడు. అవునా? వాళ్ళు ఏమంటారు, మీ వాళ్ళు తప్పు చెప్తున్నారండి, మీ వాళ్ళు తప్పులు సరి చేసుకోండి. అంతే కదా, వీళ్ళని బట్టే కదండి క్రీస్తునామం దూషించబడుతుంది, వీళ్ళని బట్టే కదండి బైబిల్ తప్పు అని వాళ్ళందరూ అంటున్నారు. మనలాంటి దగ్గరికి వస్తే బైబిల్ ఎంత పర్ఫెక్టో, బైబిల్ ఎంత కరెక్టో అన్నీ విడమర్చి కూర్చోబెట్టి చెప్తాం. వాళ్ళు వినరు, మనం చెప్పేది అంగీకరించరు. క్రైస్తవులు మనకు శత్రువులు. ఏమండి, అయ్యా నువ్వు నాకు శత్రువు అయితే సరే సరే, కానీ ముందు బైబిల్కి శత్రువు అవ్వద్దు. నన్ను శత్రువుగా భావిస్తావు కూడా భావించు, తప్పులేదు. కానీ బైబిల్ ఎందుకు శత్రువుగా భావిస్తున్నావు? నువ్వు బైబిల్కి శత్రువు అయిపోతున్నావు, పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు అయిపోతున్నావు. అసలు పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు అయితే మనం చెప్పని చూసారా పాఠంలో, యేసు ప్రభువుకు అనుకూలంగా మాట్లాడినా క్షమిస్తాడేమో దేవుడు. ఏమండి, యేసు ప్రభువుకు అనుకూలంగా మాట్లాడినా క్షమిస్తాడేమో దేవుడు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అసలు ఏ యుగంలోనూ క్షమాపణ లేదు అని దేవుడే స్వయంగా అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? అంటే దేవుడు పరిశుద్ధాత్మ విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడు. అక్కడ ఏదో యేసుప్రభుని తక్కువ చేశాడని కాదు, మళ్ళీ ఇలాంటి తిప్పిరిగాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్త. అక్కడ యేసుప్రభుని తక్కువ చేశాడని కాదు, అక్కడ యేసుప్రభు గొప్పవాడే, కానీ యేసుప్రభు కన్నా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో దేవుడే నిర్ణయం తీసుకున్నప్పుడు, ఏమండి, దేవుడే ఎవరిని గొప్పవాళ్ళు అన్నాడు, దేవుడే ఎవరిని గొప్పవాళ్ళు అన్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకొని రోయ్, నా కొడుకు విషయం మాట్లాడండి, యేసుప్రభు విషయం మాట్లాడండి అని నేనన్నానా, దేవుడు అన్నాడా, బైబిల్ చెప్పిందా? బైబిలే చెప్పింది. మరి బైబిల్ చెప్పినప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్టుగా దేవుడు అవునంటే అవుననే అనాలి, కాదంటే కాదనే అనాలి. ఇందులో ఏదో కొత్తదనం అని చెప్పి మరలా దాన్ని ట్విస్ట్ చేయకూడదు, అంటే అట్నుంచి ఇటు తిప్పకూడదు. దేవుడు అన్నమాట అన్నది అన్నట్టుగా మనం అంగీకరించడమే. ఈ అంగీకరించడంలో ఏది తేడా జరిగినా అది భిన్నం. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లోని. ఎందుకంటే బయట వాళ్ళందరూ అలాగే బోధిస్తున్నారు ఇప్పుడు, అలా చెప్పి జనాలు తిప్పేశారు. మీరు జ్ఞానవంతులు కనుక సత్యాన్ని నేర్చుకున్నారు కాబట్టి మీరు తిరిగిపోకండి. వాడి దగ్గర చూసి, జనాన్ని చూసి మీరు తిరిగిపోకండి. ఎందుకంటే బయట ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి మనకు బాధ కలుగుతుంది కదా. ఏమండి, ఎంతమంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇతను మీటింగ్లు ఫాలో అయిపోతున్నారనేసి అంటే, ఫాలో అవుతున్నారంటే నిజమా? దాన్ని బట్టి నువ్వు ఎందుకు చూస్తావు? ఇక్కడ సంఖ్యాబలం కాదు, దేవుడు చెప్పిన విషయాలను గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడే అంటున్నాడు చూడండి, దేవుడే ఏమంటున్నాడు చూడండి. అందుకే దేవుడే అంటున్నాడు ఈ మాట, నరులు ఎవరు అంటున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయిస్తున్న మాట. ఏంటా మాట? 10వ వచనం మరల చదువుతున్నాను చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. అంటే వాళ్ళలో కూడా బహుబలముగా పనిచేస్తుంది ఎవరు? సాటన్. వాక్యాన్ని కలిపి చెరిపి జాగ్రత్తగా తిప్పేసేవాడు కూడా సైతానే తిప్పేస్తుంది వాక్యం. ఎందుకంటే ఆడు ఎక్కడున్నాడు? సమాధుల్లో లేడు, చెట్టు మీద లేడు. ఎక్కడున్నాడట? ఏది దేవుడు అనబడినో. ఆ పై 2వ అధ్యాయం 4వ వచనం చదివితే మొత్తం అంతా అదే చెప్తాడు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాన్ని అంతటిని ఎదిరిస్తుంటాడట. అంటే నిజాన్ని అడ్డగించేస్తుంటాడు, నిజాన్ని అడ్డుపడిపోతుండే నిజానికి. ఇది నిజము అంటే లేదు, ఇది నిజం కాదు, చూడండి ఇది నిజం కాదు అని అడ్డుపడిపోతుంటాడు. అలా అడ్డుపడే విషయంలోనే చెప్తున్నాడు చూడండి. 3వ వచనం, 2వ వచనం కూడా చదవండి. మీరు త్వరపడి చంచల మనస్కులు. ఎందుకంటే మనం ఏంటంటే వేసానికి విరిగిపోయేవాళ్ళం. ఊరకనే ఇలా నీళ్ళు ఇలా చిన్న ఆకేసినా చాలండి, నీ వెంటనే ఏమొచ్చింది? వరల్డ్స్ అంటారు దాన్ని. అంటే అలాగా అలలు వచ్చేస్తుంటాయి. అంటే చంచల మనస్సు అంటారు దాన్ని. స్థిరమైన మనస్సు లేదు. ఎవడేం చెప్పేసినా అవునా ఈందే రైట్ అండి, వాడి తర్వాత ఇంకోటి చెప్పడానికి అబ్బాయి ఈందే రైట్ అండి. ఏది రైట్ అనేది బైబిల్లో ఉంది, మనుష్యుల్లో లేదు. కనుక మనుష్యుల్లో ఉన్న రైట్ని మనం ఆలోచించాలి, మనుష్యులని రైట్ని మనం ఆలోచించాలి. అందుకే ఏమన్నాడు? మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండానట్లు, బెదరకుండానట్లు ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టి ఆయన యుద్ధ మనం కూడుకొనుట బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. 4వ వచనం, ఏది దేవుడు, ఏది పూజింపబడును దాన్ని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో ఉన్నాడు. అంటే మనకు ఆలయంలో వాక్యం చెప్పేవాడు ఎవడైనా ఉంటే ముందు వాడే దిగుతాడట. ఏమండి? కనుక పాపం ఈరోజు అమాయకులు అందరినీ నమ్మేస్తున్నారు. వాక్యం చెప్పే బైబిల్ చెప్పి పట్టుకునే వాళ్ళందరినీ గొప్పని నమ్మేస్తున్నారు. అందుకే అందరినీ నమ్మకండి, ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మకండి. ఏది దైవ సంబంధమైన ఆత్మో, ఏది భ్రష్ట సంబంధమైన ఆత్మో, ఇవి మీరు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి.
అంటే పట్టుకోవడం చాలా కష్టం అండి, వాడు దొరకడు. అందుకే ఇప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు చూడండి, అదే అధ్యాయం 2 దశలకు పత్రిక 2:10, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక. వీళ్ళు ఏమి నమ్మరట? ఏమండి? అయ్యో యేసుప్రభు గొప్పవాడయ్యా, యేసుప్రభు దేవుడయ్యా, మరియమ్మ దేవత కాదయ్యా అని అంటే నమ్ముతారా? నమ్మరు. సత్యమును నమ్మక. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ వెనకత లేడయ్యా, వాళ్ళు చెప్తుంది తప్పయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ప్రేరేపణ ఇవ్వట్లేదయ్యా అంటే నమ్ముతారా? మన మాట నమ్మరు. అయ్యగారు చెప్పారు. చూసారా? సత్యమును నమ్మక. ఏమండి? దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకే. ఈ మాట జాగ్రత్తగా చూడండి. వాళ్ళందరికీ ఏమొస్తుందట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిపి చెరిపి ఎవడైనా తేడా చేస్తే, ఎవడైనా ప్రపంచంలో చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఏ వయసులో ఉన్నవాడు లేడు, ఆడది లేదు, మగాడు లేడు, ఎనీబడి ప్రపంచంలో ఎవరైనా ఏమంటున్నాడు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై. శిక్ష విధి వాళ్ళకి వచ్చేస్తుంది పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంతకీ శక్తిని ఎవరిస్తున్నారట? మోసాన్ని అబద్ధాన్ని నమ్మే శక్తి దేవుడే ఇస్తున్నాడట. అంటే సాతాను వచ్చింది, ప్రభువా నేను ఆడ దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి లక్షల మంది ఉన్నారు కదా ప్రభువా, కారు వచ్చేస్తాను, అబద్ధం పలికించేస్తాను. మీరేమంటారు? పో, దేవుడే పంపించాడు దాన్ని. అవునా? దేవుడు అనుమతి లేకుండా సైతాన్ ఏం చేస్తుందా? దేవుడి అనుమతి లేకుండా ఎవ్వరూ ఒక అడుగు తీసి అడుగు వేయలేరు. ఏది జరిగినా దేవుని అనుమతితోనే జరగాలి. అందుకే చెప్పాను, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి, ఒకటి నేల రాలంటే మీ పరలోకపు తండ్రి సెలవు కావాలి అంటే ఓకే అని ఒక ఆజ్ఞ రావాలి. కనుక సాతాను వచ్చి వీళ్ళందరినీ మోసగిస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు అంతే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలాగా నమ్మరు. అలా కాదు ప్రభా, మంచిగా వెళ్ళి చెబితే ఒకవేళ వింటారేమో, హొరే నువ్వు అంటే ధనవంతులు అడ్డాడు అనమాట. అంటే ఏంటి? ఏదో చెప్పేస్తే వాళ్ళు మారిపోతారు, వాళ్ళు సత్యంలోకి వచ్చేస్తారు. అయ్యో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోండి. ఒరే వాళ్ళంతా నరకానికి సిద్ధపడిన వాళ్ళు, ఎన్ని చెప్పినా మారని వాళ్ళు. వాళ్ళ కోసం మీరెందుకు? నాకే బాధ లేదు, మీరెందుకు బాధపడతారు? దేవుడు ఏమన్నాడు అక్కడ? వాళ్ళందరూ నరకానికి పోతారు, వాళ్ళ ఫ్యూచర్ నాకు తెలుసు, వాళ్ళంతా పోతారు. పోయేవాళ్ళ కోసం నాకు తెలుసు వాళ్ళు ఎలాగ నమ్మరని. కనుక నేనే మౌనం అయిపోయాను, బాధపడి లోన నిశ్శబ్దం అయిపోయాను. మీరెందుకు కంగారు పడతారు? మీ వంతు ధర్మం ఏంటో ప్రకటించడం కదా, చెప్పండి. వింటే సరి, వినలేదా యువర్ డ్యూటీ ఈజ్ ఓవర్, అయిపోయింది, మీ పని వచ్చేయండి. కనుక సత్యమును నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడట. దేవుడు పంపుతున్నాడు ఆ శక్తిని. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబద్ధాన్ని పలుకుతుంటే వాళ్ళందరూ జేజేలు కొడుతున్నారంటే అక్కడ ఎవరు పంపించారా శక్తిని? దేవుడే పంపించాడు వీళ్ళు. కనుక ఎప్పుడు కూడా మీరు దేన్ని నమ్మాలి? ఆత్మానుభవం అడుగుతున్నాడే ఎవరు? మిస్టర్ జనార్దన్. ఆత్మానుభవం అంటే ఇదిగో ఎంత అనుభవం ఉండాలి. అనుభవం అంటే నేను బైబిల్ 100 సార్లు చదివాను కాబట్టి అనుభవం వచ్చింది. చాలామంది ఈ పిచ్చోళ్ళు ఉన్నారండి. నేను ఇప్పటికి బైబిల్ 500 సార్లు చదివాను. 500 సార్లా? 500 సార్లు చదివితే రాదయ్యా బైబిల్. బైబిల్లోని అనుభవ జ్ఞానం అంటే బైబిల్ తాలూకా టోటల్గా దాని తాలూకా జిస్ట్ అంటారు, లేదా దాని తాలూకా మూలం, ఎసెన్స్ అంటారు. అవి అర్థమైతే చాలు. బైబిల్ ఎన్నిసార్లు చదివానది కాదు గొప్ప. లేదా బైబిల్ అంతా కంటో పాఠం అండి, కళ్ళు మూసుకొని నేను చెప్పేస్తానండి బైబిల్ ఎక్కడైనా, అది కాదు. అది బట్టి పట్టడం అంటారు దాన్ని. బట్టి పట్టడం గొప్ప కాదు, జ్ఞాపకం ఉంచుకోవడం గొప్ప కాదు. మరేం గొప్ప? బైబిల్లో ఉన్న విషయాలను కరెక్ట్గా సరిపోల్చి సత్యానికి భిన్నంగా కాకుండా సరైన మార్గంలో చెప్పటమే ఆత్మానుభవం. అది దేనివల్ల వస్తుందట? వివేచించటం వలన. వివేచన ఎలా వస్తుంది? వివేచన ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడే కదా వివేకం ఇవ్వాలి. వివేచన అనుగ్రహించేవాడు దేవుడే కదా. కనుక నువ్వు ఎలా వివేచించాలనే వివేచన జ్ఞానం దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. వాళ్ళ మాటలు నమ్మేవాళ్ళు కొద్దిమంది, అబద్ధాలు నమ్మేవారు ఎక్కువ మంది. కనుక ఆత్మానుభవం ఏంటి? బైబిల్ పరిశీలించడానికి ఆత్మానుభవం కావాలంటే ఏమంటే మీరు చెప్తే నమ్మరు. ఇప్పటికి బైబిల్ని ఏ రోజు నేను మొదటి నుంచి చివరి వరకు ఇన్నిసార్లు లెక్క ప్రకారంగా చదవలేదండి. ఓపెన్గా చెప్తున్నాను మీతో. అంటే ఆది కాండం ఈ రోజు నేను మొదలు పెట్టాను, ప్రకటన గ్రంథం పలానా రోజుతో క్లోజ్ చేసేసాను. నన్ను అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఏమంటే అయ్యగారు మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారండి అన్నీ అంటే
అసలు నేను ఎప్పుడూ మొదటి నుంచి చివరి వరకు కంటిన్యూగా చదవలేదయ్యా. అవసరాన్ని బట్టి, పాఠాలను బట్టి వెనక ముందు బైబిల్ చదువుతూ ఉండేవాడిని. ఒకసారి నాకు గుర్తొస్తే ఇర్మియా గ్రంథం చదివేవాడిని, లేదంటే హెచ్కేల్ గ్రంథం చదివేవాడిని. అంతేగాని ఆదికాండంతో మొదలెట్టి ప్రకటనతో ముగించాలని అక్కడ రూల్ ఏమీ లేదు. ఇలా మొత్తం బైబిల్ అంతటి విషయంలో రెఫరెన్స్లు జ్ఞాపకం లేకపోవచ్చు, ఎందుకంటే మన మేధాశక్తి తక్కువ. అంటే అంత బైబిల్ అంతా గుర్తుపెట్టుకోలేం కదండి. కానీ పలానా దగ్గర పలానా మాట ఉంటుంది, పలానా దగ్గర పలానా మాట ఉంటుంది. మొత్తానికి ఒకవేళ ఎక్కడ లేకపోయినా ఈ మాట మాత్రం బైబిల్లో ఉంటుంది, ఇలా గుర్తొస్తూ ఉంటుంది. అది సందర్భానుసారమైన జ్ఞానం. ఇది అనుభవం చేత వచ్చేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదివి 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 ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట అలా వచ్చేది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ప్రతిదానికి వాక్య ప్రకారంగా సరైన సమన్యాయం చేసే జ్ఞానం. అంతేగాని ఏదో ఎదుటి వాళ్ళు తప్పు పట్టాలనో, ఎదుటి వాళ్ళని కించపరచాలనో అలా అనుకొని చెప్పేది జ్ఞానం కాదు. అలా అనుకొని చెప్పేది ఎప్పుడు జ్ఞానం ఉండదు. ప్రజలకు ఏది నేను మంచిని చెప్పి వీళ్ళను దేవునికి దగ్గర చేయాలి అనుకున్నదేనండి నిజమైన జ్ఞానం. ఈరోజు సమాజంలో ఎలాగోనో తెలిసిన బోధలన్నీ కూడా ఇతంది తప్పని చెప్పి నేను గొప్పవాడిని అయిపోవాలి, ఆమెది తప్పని చెప్పి నేను గొప్పదాన్ని అయిపోవాలి. ఇలాంటి కలుషితమైన మనస్తత్వాలతో, చాలా అపవిత్రమైన మనస్తత్వాలతో జ్ఞానం నిండిపోయింది కనుక అలాంటి జ్ఞానాన్ని మీరు నమ్మకండి, ఆస్వాదించకండి, విన్నా పక్కకు పెట్టేయండి, పట్టించుకోకండి. ఎందుకంటే అనుభవజ్ఞులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ అందరికంటే మూలం, అందులో ఉన్నది మనం చదివితే మనకు అర్థమైపోతుంది. కనుక ఆత్మానుభవం అనగానే ఇన్నిసార్లు చదివితే ఆత్మానుభవం వస్తుందని తప్పుడు లెక్కలు, రాంగ్ క్యాలిక్యులేషన్స్ అంటారు దాన్ని. అదొద్దు. సందర్భానుసహితమైన జ్ఞానం. ఎవరెవరితో అంటున్నారు, దేనికి అంటున్నారు, ఏ విషయంలో అంటున్నారు. అయితే పొరపాట్లు అంటారా ఏమండి? ఒకసారి యెహోషువ అనేసరికి ఈ యెహోషువకు ఆ యెహోషువ అనుకుని పొరపాటు నేనే అనొచ్చు ఏమండి. అంటే అది కేవలం అక్షరాలలో ఉన్న లోపాలతో అనే జ్ఞానమే తప్పించి ఏమండి అదేదో బైబిల్ సంబంధమైన జ్ఞానాన్ని భిన్నంగా చెప్పడం కాదు. అది ఒక వ్యక్తిని పొరపాటు పడి ఇంకొక వ్యక్తి అనుకోవడం, అక్కడ 500 మంది ఉంటే ఒక 1000 అనుకోవడం, ఇలాంటి పొరపాట్లు. కానీ భావయుక్తమైన పొరపాట్లుగా ఎప్పుడు ఉండకూడదు. ఒకళ్ళు ఉంటే దాన్ని సరి చేసుకోవడంలో ఏ తప్పు లేదు. కనుక ఆత్మానుభవము అనగానే బైబిల్లో నిజంగా పూర్తిగా మీ మనస్సు పెట్టి మీరు చదివినప్పుడు అండి బైబిల్ అర్థమవుతుంది. నేను గొప్పవాడిని అయిపోవడానికి ఏ ప్రసంగం చేయాలి అంటే మీకు బైబిల్ రాదు. ఎదుటోళ్ళు తప్పుపడ్డానని నేను ఏ ప్రసంగం చేయాలి అసలు మీకు ఎప్పుడూ బైబిల్ రాదు. అలాగనుకుంటే మాటల ద్వారా ప్రజలను ఆకట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు లేరు? ఈరోజు సమాజంలో ఏమంటారు దాన్ని, కోచింగ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదో వాళ్ళకి పేరుంటుంది చూసారు. ఈ మధ్యన అంతా కూడా అవతారాలు ఇస్తారు. షఫీ లాంటి వీళ్ళందరూ కూడా పర్సనల్ ట్రైనర్స్ అట. ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ స్పీకర్స్. అబ్బా అంటే బైబిల్లో ఉన్నటువంటి మోటివేషన్ స్పీకర్లు బయట వాళ్ళు చాలామంది ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్స్. అబ్బా వాళ్ళు కథలు చెప్తుంటే, వాళ్ళు మాటలు వింటుంటే అబ్బో నిజమేనండి 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 అనిపిస్తుంటుంది. కనుక మోటివేషనల్ స్పీకర్స్ కాదు ఇక్కడ కావాల్సింది బైబిల్లో. అంటే బైబిల్లో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు గొప్పవాడు. అలాంటి గొప్పతనాన్ని సాధించండి. అప్పుడు మీరేమవుతారు? షైన్. లేదంటే అలాగే ఎదుగుతారు. లోకం మిమ్మల్ని గుర్తించడం కూడా గుర్తింపు కాదు. మరలా చెప్తున్నాను, లోకం మిమ్మల్ని గుర్తించడం గుర్తింపు కాదు. ప్రజలకు గుర్తింపు కాదు. దేవుడు మిమ్మల్ని గుర్తించాలి. దేవుని చేత ఎరగబడిన వాళ్ళుగా మీరు ఉండాలి. మీరైనా నేనైనా అందరం. ఏదో ప్రజల నా దగ్గర వచ్చి భజన చేయొచ్చు, అబ్బబ్బబ్బా అని అబ్బబ్బబ్బా అని సూపర్ అని. ఎందుకు వాళ్ళ భజనలు మనం పట్టించుకోకూడదు. ఏదో 2-3 వచ్చి మనం పొగిడేసరికి మనం వెంటనే ములం చెట్టు ఎక్కిపోతుంది. నువ్వు ఎక్కింది ములం చెట్టు రా నాయన, తాడి చెట్టు కాదు అది. తాడి చెట్టు అయితే గట్టిగా ఉంటుంది. ములం చెట్టు అంటే ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు, నువ్వు ఎప్పుడు పడిపోయి నడుము ఇరిగిపోతుందో నీకు తెలియదు. కనుక అలాంటి ప్రజాభిప్రాయాల సేకరణ కోసం మీరు ఎప్పుడు కూడా వెంపర్లాడకండి, ఎప్పుడు కూడా దానికోసం కక్కుర్తి పడకండి. నిజంగా నిఖార్సైన వాడు, కరెక్ట్గా బైబిల్లో ఉన్నది కొండబద్దలు కొట్టినట్టు చెప్పాలి అనుకున్నవాడు, ఎదుటివాడు ఏమనుకుంటాడు అనుకోకుండా చెప్పేవాడు ఏమండి, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలని హృదయపూర్వకంగా అనుకున్నవాడు ఖచ్చితంగా మంచిని చెబుతాడు, మంచిని నేర్పిస్తాడు, మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే అపవాది చాలా రకాలైన భిన్నాభిప్రాయాలను కలుగజేసి, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారంటే ప్రశ్నలో మనకు అర్థం ఏంటి, మరి ఇంతమంది ఉన్నారు కదండి, వాళ్ళంతా మొక్కుబడులు చేస్తున్నారు, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ఈ నిజాలు కాదా, అవన్నీ అబద్ధాలా? సంఖ్యాబలాన్ని చూసి పాపం వీళ్ళు ఎప్పుడు బలహీనపడిపోతుంటారు. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయి శక్తి అంటున్నాడు. ఫుల్ పవర్ ఉంటుంది దానికి. అబద్ధం కూడా చాలా పవర్ఫుల్గా చెప్తుంది అపవాది. మిమ్మల్ని విడదీయడానికి కూడా చాలా పవర్ఫుల్గా చెప్తుంది అది. అప్పుడు మీరేమనుకోవాలి, అమ్మో అమ్మో ఇది దెయ్యం అన్నమాట, అమ్మో ఇది దెయ్యం, ఇందులో చాలా ప్రమాదం, మనం ఏది పడితే అది నమ్మకూడదు
అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ లోక సంబంధమైనదో అది ఏ కాలమును ఎట్టి కాలమును ఎవరు ఏది సూచిందో యాకోబు పత్రికలో అనుకుంటాను ఆ మాట అంటాడు. ఏమంటే హెబ్రీ పత్రికలో నాకు జ్ఞాపకం లేదు కానీ, మొదటి యోహానా చెప్పండి, మొదటి యోహాను పత్రిక నాన్న 4 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎస్ మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అంటే కారు గెలవకపోయినా మన మాట వినడు, ఆడి మాట నమ్ముతాడు, అబద్ధాన్ని నమ్ముతాడు వాడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే మిమ్మల్ని భ్రమింపచేసే మాటల ద్వారా గారడి అంటారు దాన్ని. అంటే వింటున్నప్పుడు ఇది నిజమే కదండి, ఇతను చెప్తుంది నిజమే కదండి, ఈ మాటలో నిజమే ఉన్నట్టు కనబడుతుంది కదా, నిజమన్నట్లుగా కనిపించే అబద్ధం అది, అవునా? నిజముగా కనబడే ఒక పచ్చి అబద్ధం అది. కనుక అలాంటి అబద్ధాలు మీరు నమ్మకండి, జనాన్ని చూసి మీరు నమ్మకండి. భ్రమపరుచు ఆత్మది, భ్రమ కలిగిస్తుంటుంది. ఏమండి ఏటండి టోపీలోంచి ఇలాగా పావురాన్ని తీస్తాడు, ఎక్కడి నుంచి తీస్తాడు పావురాన్నేడు అంటాడు, ముందే లోన పావురాలు పెట్టుకొని వచ్చాడు, ఏది కోట్ వేసుకోకుండా ఏది బనీని వేసుకొని చేయమని చూద్దాం, ఆడక్కడి నుంచి తీస్తాడు పావురాలు. నిజంగా సృష్టికర్త అనుకోండి, సృష్టికర్త అయితే ఏమీ లేకుండా ఉట్టి చేతులతో టక్కని పావురం తీస్తాడు, కానీ కనికట్టు అంటారు దాన్ని. మెజిషియన్స్ చేసేది ట్రిక్ ఏంటి ఏమండి, అది గారడి. ఆ పావురం వచ్చింది నిజమే, మీ కళ్ళ ముందు ఏమీ లేనట్టు టక్కని వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ట్రిక్ ఉంటుంది దానికి, ట్రిక్. ఆ ట్రిక్ తెలుసుకుంటేనే అది మనకు అర్థం అవుద్ది. లేదంటే గారడీ వాడిని సీమోన్లాగా ఇదేదో దైవ సంబంధమైన మహిమ అనుకొని అమాయకులుగా మోసపోవాలి. పెద్ద పెద్ద ప్రపంచంలో మెజిషియన్స్ ఉన్నారండి. అబ్బో వాళ్ళు చేసే మెజిషియన్స్ ఏంటంటే ఇలాగలా ఉండాలి మ్యాజిక్స్. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి చూడండి. అసలు నివ్వెరపోవాలి మనమే, ఏంటి ఇలా చేస్తారేంటి నడి రోడ్డు మీద, అది వెళ్తున్న వ్యక్తిని ఆపి, మళ్ళీ వాళ్ళకి ఏం ఇవ్వలేదు చేయలేదు, వాళ్ళతో ఏం లాలచీ పడలేదు, లేదంటే మీరే వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి దగ్గరే ఎలా చేసేస్తున్నారు ఇదంతా. అదొక ట్రిక్, మ్యాజిక్ అంటారు దాన్ని, కనికట్టు, భ్రమ. ఇదంతా ఎందుకు చెప్పారంటే అది కేవలం ఇల్యూషన్. మిమ్మల్ని ఏం చేస్తున్నారు, అది భ్రమలోకి తీసుకెళ్తున్నారు అంతే. ఏదో పావురం వాడి చేతిలోంచి వచ్చినట్లుగా, ఏదో కత్తిలో ఆనకు దిగిపోయినా సరే గుచ్చుకోకుండా బయటకు వచ్చినట్లుగా ఇదంతా మనకు చూపిస్తుంటాడు. దేవుని వాక్యంలో కూడా అదే జరుగుతుందండి. అందుకే అంటున్నాడు, అందుకే మీరు ఏం చేయాలి, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నామంటే బైబిల్ అర్థమైన వాడికి అర్థం అవుతుంది. లేదంటే ప్రతివాడు చేసింది గొప్పదే అనుకుంటాడు, ప్రతివాడు చెప్పింది బైబిలే అనుకుంటాడు. కనుక అందరూ చెప్పేది బైబిల్ కాదు, అందరూ వెంబడించే జన వెనకాతలు ఉన్నవాళ్ళు చెప్పేది బైబిల్ కాదు, అందరూ బోధకులు కాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటేనే బాగుపడతారు. అంటే ఈరోజు ప్రశ్నలో మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే అందరినీ నమ్మకండి, అందరినీ నమ్మకండి. మరి ఎవరు నమ్మాలి? బైబిల్ని నమ్మండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని మాత్రమే నమ్మండి. దానిలో మళ్ళీ మ్యాజిక్లు క్రియేట్ చేసి, ఇల్యూషన్ క్రియేట్ చేసి, కనికొట్టి క్రియేట్ చేసి మిమ్మల్ని కొత్త డైవర్షన్లోకి తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరిని నమ్మకండి. జస్ట్ వినండి అంతే. అడిగారు అనుకోండి, ఏంటి ఎలాగుంది బాగుందండి అంతే, అక్కడి వరకు. మళ్ళీ ఎక్కువగా సర్టిఫికేట్ ఇచ్చేసి మేడకి ఇచ్చారు అనుకోండి, మిమ్మల్ని ముంచేస్తారు తర్వాత వాళ్ళు. కనుక ఇలాంటి వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త. మనం ఏదో వీడియోలో చూసి ఏంటి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చేసరి, ఎంతమంది జనం ఏంటండి గొప్ప ప్రసంగం, మనం కూడా ఒకసారి వెళ్ళిపోతామండి వినేద్దామండి అన్నారా, భ్రమపరిచే ఆత్మ మిమ్మల్ని కూడా భ్రమలోకి తీసుకెళ్ళిపోతాడు. మొన్న ఏదో ఒక వీడియో వైరల్ అయిందండి, ఇక్కడి నుంచి కుర్చీ మీద ఆఫ్రికా వెళ్ళిపోయిందండి మహాతల్లి. ఏమంటే అది మీరు చూసే ఉంటారు కదా, ఆ కర్రోడు చేస్తున్నాడండి, యేసుప్రభు నామములో. ఎక్కడి నుంచి వచ్చాము? ఇండియా నుంచి విమానం ఎక్కి కాళ్ళు కోసం వెళ్ళిపోయావా? మరి ఇక్కడ కూడా చాలామంది బోధకులు ఉన్నారు, ఏది స్వస్థపరం కలిగిన బోధకులు. అంటే వీళ్ళందరికన్నా పవర్ఫుల్ ఆ కర్రోళ్ళు. ఏమండి ఆ నీగ్రోళ్ళు, నా ఉద్దేశం కర్రోళ్ళు అంటే. ఏమండి ఆ నీగ్రోళ్ళు ఎంత గొప్పవాడంటే, అవును ఆడు లేమంటే లేచిపోయిందండి. యాహా ఎంత గొప్ప యాక్టింగ్ తల్లి. ఇండియా నుంచి నీ కాళ్ళు రావడం, నీ కాళ్ళు పోవడమే ముందు అబద్ధం, అక్కడికి వెళ్ళి కాళ్ళు వచ్చాయన్నది ఇంకా పెద్ద అబద్ధం. ఎందుకంటే నువ్వు ఎవరినైనా నమ్మించు, కానీ ఆ వీడియో చూస్తున్నంతసేపు ఎలా ఉంటుంది మీకు కూడా అప్పుడప్పుడు ఏమోనండి, మన బీఓయూలో క్రైస్ట్ చర్చలు చెప్తుంటారు కానీ ఎక్కడో దగ్గర దేవుడి శక్తి జరుగుతూ ఉన్నదేమో అని అనిపిస్తుంటుంది. అలాగన్నారా, భ్రమలోకి పోయినారనమాట. భ్రమపరుచు ఆత్మ, మీకు కూడా భ్రమపరుచు ఆత్మ వచ్చేసిందని ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే అవన్నీ చూస్తే నిజంగా రియల్గా ఉన్నట్టుంటాయి. అవన్నీ నమ్మేస్తే ఎలా? నమ్మకండి. అందుకే మేము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏది చూస్తే ఏది పడితే దాన్ని నమ్మేము. ఎందుకంటే మాకు
పునాది బైబిల్లో చాలా స్ట్రాంగ్గా పడింది కాబట్టి ఎవడో గొప్ప మ్యాజిక్ చేసేసినంత మాత్రాన, గొప్ప అద్భుతం చేసినంత మాత్రాన ఇది అద్భుతం అనో, లేదంటే ఎవడో గొప్ప సంగతి చెప్పేసినంటే అబ్బాబాబా ఇది గొప్ప సంగతి అని అనుకోవడం కాదు. ఎస్, నువ్వు నిజంగా గొప్ప సంగతి చెప్పా, నువ్వు గొప్పవాడివే. నువ్వు నిజంగా గొప్ప సంగతి చేసావా, అది గొప్పదో కాదో అనేది బైబిల్ని బట్టి మేము నిర్ణయించాలి. నీకు నువ్వు కితాబ్ ఇచ్చుకుంటే ఎలాగా, నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటే ఎలాగా? కనుక ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో అంటే బోధనలను కొత్త డైవర్షన్లోకి తీసుకుని వెళ్ళాలని చెప్పి సత్యమును అసత్యమునకు మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగానే హెచ్చరిస్తున్నాను, తేడా జరిగిందంటే కట్ ఆఫ్.